ఫస్ట్ FE మోడల్లో సామ్సంగ్ S20 FE రిలీజ్ చేశారు, తర్వాత S21 FE, తర్వాత S23 FE, తర్వాత S24 FE. S22 FE అయితే రిలీజ్ చేయలేదు. ఈ వీడియోలో సామ్సంగ్ S23 FE యొక్క అన్బాక్సింగ్ అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీరు చూడబోతున్నారు. మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది, నా దగ్గర ఇప్పటికే సామ్సంగ్ S20 FE స్నాప్డ్రాగన్ మోడల్ అయితే ఉంది. ఈ మధ్య కాలంలో అమెజాన్లో మనకి సేల్స్ అయితే వచ్చాయి కదా, ఆ సేల్స్లో అయితే నేను ఈ మొబైల్ అయితే పర్చేస్ చేశాను. అరౌండ్ 29,000 రూపీస్కి అనమాట. అది కూడా స్నాప్డ్రాగన్ మోడల్ అంటేనే పర్చేస్ చేశాను అనమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్లో మెన్షన్ చేశారు స్నాప్డ్రాగన్ మోడల్ అని. ఇది 2024లో ఎలా వర్క్ అవుతుందో చూద్దామని చెప్పి జస్ట్ ట్రై కోసం అయితే ఆర్డర్ చేశాను అనమాట. చాలామంది రివ్యూవర్స్కి రివ్యూ యూనిట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళు ఫ్రీగా అయితే చెప్పలేరు, అంటే ఆ మొబైల్ యొక్క బ్యాడ్ థింగ్స్ అనేది. గుడ్ థింగ్స్ ఓకే, మొబైల్ బ్రాండ్స్ కూడా అయితే బాగా నచ్చుతుంది, కానీ బ్యాడ్ థింగ్స్ మాత్రం వాళ్ళకి నచ్చదు అనమాట. మేబీ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, అలా అయితే ఓకే మొబైల్ రివ్యూ పెట్టిన తర్వాత మళ్ళీ చేసి చెప్పొచ్చు కదా అంటే, మేబీ వాళ్ళకున్న లిమిటేషన్స్ని బట్టి, లేకుంటే వాళ్ళు పర్మిషన్స్ ఉండకపోవచ్చు, లేకుంటే వాళ్ళ వీడియో చేయకుండా ఉండడానికి అగ్రిమెంట్ చేసి ఉండొచ్చు, లేదంటే బిజీగా కూడా ఉండొచ్చు వేరే ప్రోడక్ట్స్తో. బట్ ఏదేమైనా సరే ఈ ఛానల్లో మాత్రం ఆ విధంగా అయితే ఉండదు. నా జెన్యూన్ రివ్యూ అయితే మీకు షేర్ చేసుకుంటాను. సో మనం సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్తో చూసినట్లయితే ఏ విధంగా అయితే ఉంటుందో బాక్స్ అదే విధంగా అయితే ఉంది. ఇది కూడా చాలా స్లీక్ గా అండ్ స్లిమ్ గా అయితే ఉంది. దాని అర్థం మనకి బాక్స్ లో ఎటువంటి చార్జర్ అయితే ఉండదు. నేను గ్రాఫైట్ కలర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. బాక్స్ గమనిస్తే మనకి ఫుల్ బ్లాక్ కలర్ లో అయితే ఉంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇంకొక స్మాల్ బాక్స్ అయితే ఉంది. దాంట్లో మనకు కొంచెం పేపర్ వర్క్ ఉంది, తర్వాత Type-C to Type-C కేబుల్ ఉంది, అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ హ్యాండ్ లో చాలా స్లీక్ గా అలాగే స్లైట్ హెవీగా అయితే ఉందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ కారణంగా చాలా ప్రీమియం అయితే ఉంది. అందుకే ఎటువంటి బ్యాక్ కవర్స్ లేకుండా పట్టుకోవడానికి కొంచెం భయంగా అయితే ఉందన్నమాట. ఓ బై ద వే, మనకి బాక్స్లో ఎటువంటి బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేయరు అనమాట. సో ఓవరాల్గా హ్యాండ్లో ప్రీమియం అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మొబైల్ అనేది, కొంచెం హెవీగా ఉన్నా కూడా. ఇంకా సిమ్ కార్డ్ సపోర్ట్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ అనమాట, కానీ మైక్రో SD కార్డ్ ఆప్షన్ అయితే లేదు. ఇక స్క్రీన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది ఫ్లాట్ స్క్రీన్. ప్రొటెక్షన్ వైజ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ అయింది, ఫ్రంట్ డిస్ప్లే సైడ్ అలాగే బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ కూడా. ఇంకా బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ ఒక సింగిల్ కెమెరా అయితే ఉందన్నమాట. ఇంకా మొబైల్ చుట్టూ చూడగానే బోల్డ్ అండ్ యాంటీనా బ్యాండ్స్ అయితే కనిపిస్తాయి. నేనైతే ముందు గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ అయితే రివ్యూ చేశాను, ఆ మొబైల్లో కూడా అంతే అనమాట. సేమ్ మొబైల్ చుట్టూ చాలా యాంటీనా బ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ ఉండదు. నేనైతే ఈ మొబైల్ని త్వరగా అయితే సెటప్ చేస్తాను. ఒకవేళ మీరు సామ్సంగ్ మొబైల్స్ని యాడ్స్ ఫ్రీగా ఎలా సెటప్ చేయాలని చెప్పి తెలియదు అన్నట్లయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేకుంటే పైన ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఆల్రైట్, సెటప్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా యాప్ బ్లోట్వేర్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ అని ఇంకొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే దీన్ని అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 1 UI 6.1 అలాగే Android 14 అయితే వచ్చిందనమాట. ప్రెజెంట్ నేను ఆర్డర్ చేసిన యూనిట్. అండ్ సామ్సంగ్ అయితే మనకి టైం టు టైం అప్డేట్ అయితే పక్కా అయితే ఇస్తారనమాట ఫ్లాగ్షిప్ మొబైల్స్కి. నేను ప్రెజెంట్ S20 FE అయితే యూస్ చేస్తున్నాను. దానికైతే మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా ఆన్ టైం అయితే ఇస్తున్నారు. ఇంకా కెమెరా ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని సామ్సంగ్ లో మొబైల్ లాగానే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇకపోతే ఈ మొబైల్లో ఉన్న హైలైట్ విషయం ఏంటి అంటే, ఈవెన్ 30,000 రూపీస్ లోపల వచ్చినా కూడా ప్రెజెంట్ ప్రైజింగ్ కి ఇది 8K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా 24 FPS లో. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. అసలు ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది 4K తో కంపేర్ చేయాలని చెప్పని. దాని మీద కూడా నేను ఫ్యూచర్ లో ఒక వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో ఈ మొబైల్ గురించి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇది వచ్చేసి 128 GB మోడల్ అనమాట. ఇందులో మనకి అరౌండ్ 107 GB అయితే ఫ్రీగా అయితే ఉంది. వీడియో మొదట్లో నేను చెప్పిన విధంగా నేను స్నాప్డ్రాగన్ మోడల్ అయితే ఆర్డర్ చేశాను, కానీ నాకు Exynos వర్షన్ అయితే వచ్చిందనమాట. అమెజాన్ లిస్టింగ్ లో స్నాప్డ్రాగన్ అనే మెన్షన్ చేశారు, రీచెక్ కూడా అయితే చేశాను. నిజమే, స్నాప్డ్రాగన్ అనేది చూపించింది అనమాట. తర్వాత నేను అమెజాన్ కస్టమర్ సర్వీస్ అయితే కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, సో ఇది ఎందుకు జరిగిందో చెప్తామని చెప్పి కొన్ని రోజుల్లో అప్డేట్ ఇస్తామన్నారు. చూద్దాం ఏం సొల్యూషన్స్ తో వస్తారో వీళ్ళని. ఫ్యూచర్ వీడియోస్ లో ఈ ప్రాబ్లం మీద అయితే మీకు అప్డేట్ చేస్తాను, సో టెన్షన్ అయితే పడకండి. మీరు ఒకవేళ ఆన్లైన్ ఏదైనా గ్యాడ్జెట్ ఏమైనా కొనేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీకు రాంగ్ ఐటమ్ వచ్చిందనే కదా, డిఫెక్టివ్ ఐటమ్ వచ్చినా కూడా నేను చెప్పే ప్రాసెస్ కనుక చేసినట్లయితే మీ దగ్గర ప్రూఫ్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్యూచర్లో దీని మీద వీడియో అయితే కంపల్సరీగా అయితే చేస్తాను. ఆల్రైట్, ఇదన్నమాట గైస్ ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ S23 FE అన్బాక్సింగ్ అలాగే నా ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఒకవేళ ఈ వీడియోని లేట్గా చూస్తున్నారంటే దీని మీద చాలా వీడియోస్ చేసి ఉంటాను ఆల్రెడీ. కింద డిస్క్రిప్షన్ బాక్స్ని లేకుంటే ఎండ్ కార్డ్స్లో అయినా చెక్ చేయండి.